నవలూరు 22A భూముల వివాదం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22A బాధితులకు కనువిప్పు కలిగించే ఉదాహరణ అని సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవలూరు సర్వే నెంబర్ 774 సుమారు 30 ఎకరాల భూమి 22A వివాదంలో ఉందని అన్నారు. దశాబ్దాలుగా భూములను అనుభవిస్తున్న ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 22Aలో చేర్చిన తర్వాత భూములపై హక్కులు లావాదేవీల విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బాధితులకు నోటీసులు ఇవ్వకుండా భూములను ప్రభుత్వ భూమిగా పరిగణించడం సరికాదు అన్నారు. గుంటూరు కలెక్టర్ 30 ఎకరాల భూమిని CRDAకి అప్పగిస్తూ లేఖ రాయడంపై అభ్యంతరం తెలిపారు. నిజంగా ప్రభుత్వ భూమి అయితే చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకోవాలని, ప్రైవేటు హక్కులు ఉన్న భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజు సాయంత్రం గుంటూరు కలెక్టర్ను కలిసి భూములకు సంబంధించిన పత్రాలు, ఆధారాలను సమర్పిస్తామని అన్నారు. కలెక్టర్ స్పందన సంతృప్తికరంగా లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధితులందరికీ ఇది ఒక కనువిప్పు కలిగించే ఉదాహరణ. ఇది కూడా నారా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరిలో ఉండటం ప్రత్యేకంగా మీరు అందరూ గుర్తించాలి. నవలూరు గ్రామంలో 30 ఎకరాలు ఒక సర్వే నెంబర్ ఉంది 774. దాన్ని 1907లో RSR బ్రిటిష్ వాళ్ళు RSR రాసినప్పుడు దీన్ని చెరువు అన్నారు అని రాశారు. అప్పుడు చెరువు ఉందో లేదో, ఇది పల్లం ప్రాంతం మనకు తెలీదు. కానీ అదే బ్రిటిష్ వాళ్ళు 1913లో దీన్ని 6 సర్వే నెంబర్ల కింద విడదీసి సబ్ డివిజన్ చేసి దీన్ని వ్యవసాయానికి అనుగుణమైనటువంటి భూమి కింద గుర్తించారు 1913లో. ఆ భూమికి రకరకాల వ్యక్తులకి ఆ రోజుల్లో 1923-25 నుంచి మొదలుకొని ఎకరన్నర 2 ఎకరాలు, ఎకరన్నర 2 ఎకరాలు అసైన్మెంట్లు చేశారు. అట్లా అసైన్మెంట్లు చేసినవి చేతులు మారి 100 సంవత్సరాల్లో 1980లో వచ్చేసరికి ఎర్లీ 80స్లో 1982లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచాయతీ లేఅవుట్ ఒకటి అప్రూవ్ చేయించుకున్నారు. లేఅవుట్లో అందరూ ప్లాట్లు పెట్టుకున్నారు. ప్లాట్లు కొనుక్కున్నారు, 200 గజాల ప్లాట్లు. ఈ లోపల చాలామంది ఈ 30 ఎకరాల్లో చేతులు మారి వ్యవసాయ భూమి నివాస భూమిగా మారి ఇళ్ళు కట్టుకున్నారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇళ్ళు, చర్చిలు, గుళ్ళు అన్నీ ఉన్నాయి. ఇది ఒరిజినల్ నవలూరు గ్రామానికి శివారు కింద ఉంది, ఆనుకుని ఉంది. మసీదులు, ఈద్గాలు అన్నీ ఉన్నాయి. ఇట్లా ప్లాట్లు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది హైదరాబాదు అటు ఇటు పోయారు. కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు, మిగిలిన వాళ్ళు ప్లాట్ కింద ఉంచుకున్నారు. ఏంటంటే ఒక ఆస్తి కింద ఉంటుంది, ఏదో ఒక నాటికి మనకి కుటుంబానికి పనికి వస్తుంది అని. 1982, 50 సంవత్సరాల కిందట జ్ఞాపకం పెట్టుకోండి కొనుక్కున్నది. 2007లో ఈ 22A చట్టం తెచ్చినప్పుడు అదాటున ఈ భూమి 30 ఎకరాలని కూడా తీసుకెళ్ళి 22Aలో పెట్టేశారు. వీళ్ళు ఎమ్మటే కోర్టుకు వెళ్ళారు. కోర్టు స్టే ఇచ్చింది. వాళ్ళు బక్క ప్రాణులు, వాళ్ళు ఎంతమంది కోర్టులో కొట్టాడగలరు? 200 గజాల స్థలం కోసం హైకోర్టులో